మనం జరిగింది ఎవరైనా చెప్తాము గాని రేపు జరిగేది చెప్పన్నంటే మానవుని తరము కాదు. మానవ జీవితము చూడుండ్రి అవ్వలారో. మానవ జీవితం అంటే ఇచ్చటోడు మనల ఇచ్చటోడు ఈశ్వరుడు, రాత రాశటోడు బ్రహ్మదేవుడు, ప్రాణము తీసుకుపోయేవాడు యముడే యమధర్మరాజు. యమధర్మరాజు ప్రాణం కొండవోవంగా కొడుకులు అడ్డవు రారు, బిడ్డలు అడ్డవు రారు, మనవలు అడ్డవు రారు, మనవరాళ్ళు అడ్డవు రావోరు. ఎవరికి వారే యమునా తీరే. యమధర్మరాజు ప్రాణం కొండవోవంగా పెంట వీధి కోడి పిల్లను గద్ద దన్నకపోయినట్టు దన్నకపోతాడు ధర్మరాజు. అందుకొరగా చూడుండి అవ్వలారో. మనిషి ప్రాణం పోతున్నదంటే గక్కడ దత్తన్నవంటే ఇక్కడికి వెళ్ళి దొబ్బుకొని పోతాడాట దేవుడు. మన పంత వడే